హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఏపీ ఎలక్షన్ ఫలితాల తర్వాత జనసేన పార్టీ ఉండదు అనే ఒక వార్త హల్చల్ చేస్తుంది సార్. అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి, దీనికి సంబంధించినవి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి 4 సీట్ల కంటే ఎక్కువగా రావు అని అంటున్నారు. మరి ఈ వార్తలు నిజమెంతుంది? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు ఎలక్షన్స్ తర్వాత? అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి రెండు ఎక్స్ట్రీమ్స్ కనిపిస్తాయి. ఒకటేమో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని బోర్డులు పెట్టి ఇంకా వాళ్ళు జనసేన బ్యాచ్ దాన్ని వైరల్ చేస్తున్నారు. అంటే వాళ్ళ నెరేటివ్ ఏంటంటే ఇది ఎవరికి కూడా పూర్తి మెజార్టీ రాదు. చంద్రబాబు 144 అసెంబ్లీకి పోటీ చేశాడు, ఆయనకి కంప్లీట్గా మెజార్టీ 88 మ్యాజిక్ నెంబరు, అది రాదు. కాబట్టి బీజేపీ మీద జనసేన మీద ఆయన ఆధారపడాలి. ఆధారపడినప్పుడు ఒక టర్మ్ అంటే 2.5 సంవత్సరం సీఎంగా పవన్ కళ్యాణ్ని పెడతారు అని ఒక వెర్షను. రెండో వెర్షను అసలు పవన్ కళ్యాణ్ని 5 years పెడతారు, ఈయన కేంద్రానికి వెళ్ళిపోతాడు. కేంద్రంలో ఎన్డీఏ కన్వీనర్గా చేసి చంద్రబాబుని కేంద్రంలో యూజ్ చేసుకుంటారు. ఆయనకు అవసరమైతే కేంద్ర మంత్రిగా కూడా ఇస్తారు. అక్కడి నుంచి ఆయన ఎన్డీఏలో కీలకమైన నాయకుడైపోయి దేశవ్యాప్తంగా ఎన్డీఏని విస్తరించడానికి చంద్రబాబు సేవల్ని బీజేపీ ఉపయోగించుకుంటుంది అనేది వీళ్ళ వెర్షన్. కానీ అది కొద్దిగా బిలీవబుల్గా లేదు. ఎందుకంటే నిజంగా అలాంటిది జరిగినప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయనకి వాళ్ళకి ఏమన్నా ఆఫర్ చేస్తారేమో. కానీ ఎందుకంటే మేజర్ ఫిగర్ ఎవరికి ఉంటుంది? చంద్రబాబుకే ఉంటుంది. 144 88 రాకపోయినా కనీసం సగం ఉన్న చంద్రబాబుకి వస్తుంది కదా. సో సగం వరస్ట్ అంటే సగం వచ్చినా కూడా చంద్రబాబే చక్రం తిప్పగలుగుతాడు. రెండోది, ఈయన ఎన్డీఏ కూటమిలో కన్వీనర్, ఇవన్నీ కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు అంతా ఈజీగా చంద్రబాబుని తీసుకుని వెళ్ళి నెత్తిన పెట్టుకోరు. వాళ్ళు డీల్ చేయలేని పార్టీ ఏది లేదు ఇండియాలో. చంద్రబాబు అవసరం వాళ్ళకేం లేదు. ఇండియాలో ఉన్న ప్రతి పార్టీని వాళ్ళు డీల్ చేసుకోగలరు. ఆల్రెడీ వాళ్ళకి నయాన భయాన డీల్ చేయడం అనేది చేత అయిపోయింది. కాబట్టి వాళ్ళకి ఇవాళ చంద్రబాబు వెళ్ళి చక్రం తిప్పే పరిస్థితి లేదు. ఆయన ఎప్పుడూ ఇదొక 10 అదొక 20 ఏళ్లకు ముందు ఆయన చక్రం తిప్పాడు, కానీ 20 ఏళ్ళ నుంచి ఆయన ఏం చక్రాలు తిప్పట్లేదు. కాబట్టి లేదు. రెండోది, చంద్రబాబు కూడా అట్లా వెళ్ళడానికి ఆయన కూడా రెడీగా లేడు. ఎందుకంటే చంద్రబాబుకి సీఎం కావాలని విపరీతంగా కోరుకుంది. సో లేకపోతే ఎందుకు ఇంత ఈ వయసులో కష్టపడతాడు ఆయన? నీకు సీఎం లేదంటే ఆయన కష్టపడి ఉండడు. సీఎం కంపల్సరీ అవ్వాలి. అట్లాగే చంద్రబాబు సామాజిక వర్గం కావచ్చు, ఇంకొన్ని వర్గాలు కావచ్చు, చంద్రబాబుని సీఎం చేయాలని పట్టుదలతోనే ఇంత వర్క్ చేశాయి. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? అదొకటి. రెండవది ఏంటంటే లోకేష్ని నెక్స్ట్ సీఎంగా చేయాలంటే చంద్రబాబు ఇక్కడ ఉండాలి. సో లోకేష్ని లోపల ఎస్టాబ్లిష్ చేయాలి, సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేయాలి. ఇవన్నీ చంద్రబాబుకు ముందున్న కర్తవ్యాలు. ఈ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో ఇవన్నీ చేయాలి. కాబట్టి చంద్రబాబు ఇక్కడ వదిలేసి వెళ్ళేది లేదు, అది జరగదు. సో రెండవ ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ పార్టీనే ఇంకా పనికి రాకుండా పోతుంది, పవన్ కళ్యాణే ఇంకా అవుట్డేట్ అయిపోతాడు అని. దీనికి సంబంధించి చెప్తున్నది ఏమంటే ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్లో పవన్ కళ్యాణ్ నిలబడిన వాళ్ళ జనసేన కంటెస్ట్ చేసిన 21 సీట్లలో 4-5 కూడా పవన్ కళ్యాణ్కి రావు. 4-5 కూడా రాకపోతే అంటే మినిమం 5 రావాలి. అంటే గుర్తింపు పార్టీగా రావాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఒకటి వచ్చేందంటే 6% ఓట్ల షేరు ప్లస్ 2 ఎమ్మెల్యేలు గెలిస్తే గుర్తింపు వస్తుంది. లేనప్పుడు కనీసం 3% ఆఫ్ టోటల్ క్యాండిడేట్లను గెలుచుకోవాలా. అంటే 175 కాబట్టి 3% అంటే కనీసం 5 మందిని గెలవాలి. 5 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ 5 మంది కూడా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు కేర్ చేస్తాడు చంద్రబాబు? రేపు పొద్దున ఇంకా 5 ఏళ్ళ తర్వాత చూసుకుందామని పవన్ కళ్యాణ్ మెల్లగా పక్కన పెడతారు. అతనికి ఏదో ఒక మినిస్టర్ ఇస్తారు కావాలంటే, కానీ అదేదో వాళ్ళు అనుకున్నట్టుగా డిప్యూటీ సీఎంలు అవేమి చేయరు. రేపు పొద్దున పక్కన పెట్టే చంద్రబాబుకి ఇట్లాంటివి చాలా బాగొచ్చు. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎప్పుడు పైకి తీసుకురావాలి, ఇవన్నీ ఆయనకి బాగా తెలుసు. మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ని సైడ్ చేసేస్తారు అనేది ఒక వెర్షను. సో బీజేపీ కానీ కేంద్రంలో వాళ్ళకే ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వస్తే
చంద్రబాబుని కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కేర్ చేయదు. ఎందుకంటే వీళ్ళ అవసరం బీజేపీకి లేదు, వీళ్ళ అవసరమే బీజేపీ అవసరమే వీళ్ళకు ఉంటుంది. కాబట్టి బీజేపీ వీళ్ళకి ఏమీ చేయకపోయినా కూడా వీళ్ళు బీజేపీకే సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఇటు చంద్రబాబుకి అటు పవన్ కళ్యాణ్కి ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఎట్లాగూ జగన్కి ఎంపీ ఎన్ని వచ్చినా అది కూడా బీజేపీ కోటాలోనే ఉంటాయి, ఎక్కడికి పోవు. సో రాజ్యసభలో కూడా బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 11 మంది ఉన్నారు. 2 ఏళ్ల పాటు తెలుగుదేశానికి రాజ్యసభలో మెంబర్షిప్ ఉండదు. సో ఈ రకంగా జగన్ చేయాల్సిందే. ఎందుకంటే సెంట్రల్లో వాళ్ళ పవర్ ఉంటుంది కాబట్టి జగన్ మీద కేసులు ఉంటాయి కాబట్టి జగన్ చేయక తప్పదు. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ పరిస్థితి సీట్లు ఎక్కువ వస్తే ఒక రకమైన పరిస్థితి ఉంటుంది. అసలే రాకపోతే ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో బీజేపీ వస్తే, అంటే ఇవన్నీ కావాలి, ఇవన్నీ కలిస్తేనే మనం కన్క్లూజన్కి రాగలం. సో కాబట్టి పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి ఏంటంటే ఆయన పార్టీకి రికగ్నిషన్ వస్తుందో రాదనేది చెప్పలేం. 5 మినిమం అయితే 5 కూడా రావా అంటే చెప్పలేము. 5 కూడా రాకుండా కూడా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. లేదు, ఎందుకంటే అందరూ చెప్తున్నది ఏమంటే తెలుగుదేశానికి జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కానీ జనసేనకు తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు. అందుకనే జనసేన నుంచి ఎక్కువగా గెలిచే పరిస్థితి లేదు అనేది ఒకటి చెప్తున్నారు. ఇంకా మించితే అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదన్న చర్చ కూడా బలంగా నడుస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అంటే కనీసం 5-6 వేల మెజార్టీతో వంగగీతనే గెలుస్తుంది అక్కడ అనేది కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ కూడా ఓడిపోతే మాత్రం పవన్ కళ్యాణ్ని సేవ్ చేయడం కష్టమవుతుంది. కనీసం పవన్ కళ్యాణ్కి ఒక రెస్పెక్టబుల్ ఓట్లు సీట్లు వచ్చి ఆయన కూడా గెలిచి అంటే 6-7 సీట్లు తెచ్చుకొని అసెంబ్లీలో అడుగుపెట్టగలిగితే కొంతవరకు బెటర్గా ఉంటుంది. ఇటు నేషనల్ లెవెల్లో బీజేపీకి సొంత మెజారిటీ రాకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, చంద్రబాబుకి ఇస్తారు, ఇటువైపున జగన్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే వీళ్ళల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము, జగన్ అంటే ఇష్టము అట్లేం లేదు. బీజేపీకి ఎవరు మనకు అవసరమైతే వాళ్ళతో మంచిగా ఉందాం అనేది పాలసీనే బీజేపీ ఉంటుంది. లేదా తొక్కేయాలనుకున్నా వాళ్ళు తొక్కేస్తారు. ఇందులో రేపొద్దున జగన్ని వాళ్ళు తొక్కరని గ్యారంటీ లేదు, జగన్ని జైలుకి పంపించారని గ్యారంటీ లేదు, లేదు రివర్స్లో చంద్రబాబుని జైలుకి పంపించారని కూడా గ్యారంటీ లేదు. ఆల్రెడీ ఎన్నికలు అయిపోగానే ఇక్కడ ఆయన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీ ఆయన చంద్రబాబు వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచాడని నిన్న మాట్లాడాడు. కాబట్టి బీజేపీ వాళ్ళకి చంద్రబాబు పైన లేకపోతే జగన్ పైన ప్రత్యేక ఇదేమి లేదు, ప్రేమ కానీ ఏమీ లేదు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్కి సీట్లను బట్టి ఇక్కడ వచ్చే సీట్లు, చంద్రబాబుకి వచ్చే సీట్లు, బీజేపీకి అక్కడ వచ్చే సీట్లు వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మళ్ళీ జగన్ గెలిస్తే ఒక లెక్క, జగన్ గెలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని తొక్కేసేదానికే ట్రై చేస్తాడు. ఆల్రెడీ వీళ్ళ గవర్నమెంట్ కూడా ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉంటుంది. సో వరస్ట్ అంటే ఇంకొక లెక్క ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ కేంద్రం తీసుకెళ్తుంది, కేంద్రం అతన్ని రాజ్యసభ సభ్యుడు ఏదో చేసి అతనికి కనీసం ఒక స్టేట్ మినిస్టర్గా ఇస్తారు, మినిస్టర్ ఆఫ్ అదే అంటే అసిస్టెంట్గా ఇస్తారు అనేది ఒక లెక్క మాట్లాడుతున్నారు. సో ఇన్ని పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఏది సాధ్యమవుతుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేము. అట్లీస్ట్ ఎగ్జిట్ ఫలితాలు 1వ తేదీ వస్తాయి కాబట్టి అవి కొంతవరకు ఒక 70-80% దానిని మనం రిలే అవ్వచ్చు. అది కూడా ఒక 6-7 ఎగ్జిట్ ఫలితాలని పెట్టుకొని కంపేర్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మాట అయితే ఈ మధ్య ఎందుకనో బలంగా పవన్ కళ్యాణ్కి యాంటీగా పోస్టులు వస్తున్నాయి. ఎందుకంటే జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ సైలెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయాడు అనేది ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడప్పుడు 1-2 ప్రెస్ నోట్లు మాత్రం వచ్చాయి. అదర్వైజ్ ఆయన ఎక్కడ ఉన్నాడు ఏమని లేదు. చంద్రబాబు అయితే ఈరోజు వచ్చేసాడు, 31కి జగన్ కూడా వచ్చేస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు, మళ్ళీ ఆయన వైపు నుంచి హడావుడి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. ఏదేమైనా చంద్రబాబు ఒకవేళ ఇక్కడ కూటమి గెలిచి చంద్రబాబుకి కంఫర్టబుల్గా తెలుగుదేశమే గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్కి ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోతుంది, ఇప్పుడున్నంత ఉండదు. ఎందుకంటే లోకేష్ డామినేట్ చేస్తాడు గవర్నమెంట్లో, లోకేష్ సకల శాఖ మంత్రిగా ఉంటాడు. సో ఎందుకంటే గతంలో కూడా అలాగే పనిచేశాడు, ఇప్పుడు ఇంకా కొంత ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
సో అప్పుడు ఆ మేరకు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. ఒకవేళ చంద్రబాబు గవర్నమెంట్ ఆయన ఇండిపెండెంట్ ఫామ్ చేయలేక వీళ్ళు హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది.